భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీలలితాంబికాయై నమః. 99వ నామం సర్వ వేదాంత సంసిద్ధ సుతత్వాయై నమో నమః. ఇది కూడా అమ్మవారి ఉపాసన ఫలాన్ని చెప్పేటువంటి నామముల్లో ఒకటి. జన్మ మృత్యు జరా రోగ భంజన విధేయ ముక్త విజ్ఞాన సిద్ధిద వృషభధ్వజ విజ్ఞాన భావన నామముల తర్వాత రాజరాజార్చిత పదసరోజ అని వచ్చింది. విద్య యొక్క స్వరూపాన్ని చెప్తున్న నామంగా అనిపించినా ఇందులో కూడా ఉపాసన ఫలం ఉన్నది. ఎలాగంటే సంపదలన్నీ ఇచ్చే తల్లి అనే అర్థాన్ని ఇందులో స్వీకరించవచ్చు. తర్వాత నామం మళ్ళీ ఉపాసన ఫలం. అమ్మవారిని ఆరాధిస్తే వచ్చే ఫలం ఏమిటయ్యా అంటే సర్వ వేదాంత సంసిద్ధ సుతత్వ. సర్వ వేదాంతముల యందు సంసిద్ధమైన, సిద్ధాంతము అంటే ఎన్నో పరిశీలించి తీర్మానించినటువంటి శాస్త్రాన్ని సిద్ధాంతం అంటారు. అందుకే సిద్ధాంతం చాలా ప్రధానం. సిద్ధాంతానికి పైన మరొక మాట లేదు. అందుకు సిద్ధాంతీకరించుట అంటే ఇదే ప్రధానమని తేల్చి చెప్పుట అనర్థం. సర్వ వేదాంతములు సంసిద్ధ, సంపూర్ణముగా తేల్చి చెప్పిన సుతత్వము అమ్మవారే. సుతత్వము అంటే మేలైన తత్వము, గొప్ప తత్వము అని అర్థం. వేదాంతములు చాటి చెప్పినటువంటి పరతత్వమే జగదంబ. కనుక జగదంబ అంటే ఎవరో కాదు, ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడే తత్వం. ఉపనిషత్తులు 10 అంటారు కొంతమంది, 108 అంటారు ఇంకొంతమంది, 1008 అంటారు ఇంకొంతమంది. కానీ నిజానికి 1008 అనే సంఖ్య నిజమైనది. అందులో ప్రధానంగా కొన్ని 108 చెప్పుకుంటాం. అందులో మరికొన్ని ప్రధానం చెప్పుకోవాలంటే 10 చెప్పుకుంటాం. కొందరు 12 అంటారు. ఎలాగైనా అన్ని ఉపనిషత్తులు ఎన్నో సంఖ్యలతో ఉన్నప్పటికీ కూడా అన్ని ఉపనిషత్తుల హృదయం మాత్రం ఒక్కటే. ఏమిటయ్యా అంటే పరతత్వ ప్రతిపాదన, పరబ్రహ్మ జ్ఞానాన్ని అందించడం. అలా ఉపనిషత్తులన్నీ కలిసికట్టిగా మూకుమ్మడిగా ఏకకంఠంతో ఏకగ్రీవంగా తీర్మానించినటువంటి పరతత్వమే జగదంబ. అందుకే సర్వ వేదాంత సంసిద్ధ సుతత్వాయై నమో నమః. సర్వోపనిషదుద్ఘుష్ట అని లలితా సహస్రనామంలో కనబడుతున్నది. ఆ విషయం ఇక్కడ చెప్పబడుతుంది. అందుకే అమ్మవారిని ఉపాసించడం ఒకటి, ఉపనిషత్తు వేరొకటి కాదు. ఉపనిషత్ తత్వమే అమ్మవారి ఆరాధనలో దాగి ఉన్నది. ఆరాధన భావనాత్మకంగా విధేయంతో వృషభధ్వజ విజ్ఞానంతో చేయగలిగినట్టయితే కామక్రోధాది షడ్వర్గములు నశించి సర్వోపనిషత్ ప్రతిపాద్యమైన పరతత్వం తెలియబడుతుంది. కనుక సర్వ వేదాంత సంసిద్ధ సుతత్వాయై నమో నమః. నమస్కారం. తర్వాతే 100వ నామం శ్రీ వీరభక్త విజ్ఞాన నిదానాయై నమో నమః. ఇక్కడ నిదానము అనే మాటకి మూలము, హేతువు అనే అర్థాన్ని స్వీకరించాలి. శ్రీ వీరభక్త విజ్ఞాన, వీరభక్తులకి విజ్ఞానాన్ని ఇచ్చేటువంటి తల్లి. అయితే వీరభక్తులకి ఇక్కడ గౌరవవాచకం శ్రీ అని పెట్టారు. స్త్రీ ఎప్పుడైనా శ్రేష్ఠత్వవాచకమే. పైగా ఆశ్రయించిన అని అర్థం కూడా తీసుకోవచ్చు. భక్తులు భగవంతుడిని ఆశ్రయిస్తారు గనక వాళ్ళ స్త్రీ, ఆశ్రయింపబడుతోంది గనక అమ్మవారు కూడా స్త్రీ అని చెప్పబడుతున్నది. కనుక ఆశ్రయవాచకమైన శబ్దమే స్త్రీ. భక్తులు అమ్మవారిని ఆశ్రయించారు, గొప్పవారు. ఎవరయ్యా సృష్టిలో గొప్పవారంటే భగవంతుడిని ఆశ్రయించిన వాడే గొప్పవాడు. అందుకే స్త్రీ నామానికి గొప్పతనము, ఆశ్రయించుట అని 2 అర్థాలు తీసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారిని ఆశ్రయించిన గొప్పవారైన వీరభక్తులు. మరొక విశేషణం వీర. ఈ 2 భక్తులకు విశేషణాలు. ఒకటి స్త్రీ, ఇంకోటి వీర. ఆశ్రయించడంలో కూడా వీరత్వం ఉన్నది. మన లోకంలో కూడా ఏదైనా గొప్పగా కనబడితే వీర శబ్దాన్ని వాడుతూ ఉంటాం. వీర శైవుడు ఇలాంటి మాటలు లోకంలో వ్యవహారంలో కనబడుతుంటుంది. ఆ వీర అనేది అత్యంత ఉత్కృష్ట స్థితిని తెలియజేస్తుంటుంది, మిక్కిలితనాన్ని తెలియజేసే శబ్దం అది. ఈ భక్తులు మామూలు భక్తులు కాదు, శ్రీ భక్తులు, వీరభక్తులు. అంటే స్త్రీ భక్తులు అంటే అమ్మవారికి భక్తులు, శ్రీమాతకు భక్తులు, శ్రేష్టమైన భక్తులు, శ్రీమాతనే ఆశ్రయించిన భక్తులు. ఆ ఆశ్రయించడంలో వారి వీరత్వం ఉన్నది. ఏమిటా వీరత్వము? ఇది తెలుసుకోవాలి. వీరారాజ్య విరాట్ రూప అని శాస్త్రనామాల్లో కూడా మనం చదువుకుంటున్నాం. భక్తిలో వీరత్వం ఉండాలండి. కొందరు అంటూ ఉంటారు, నాకంత భక్తి లేదండి, ఏదో కొద్దిగా ఉందని. కొద్దిగా భక్తి ఉంటే కొద్దిగా ఫలితం వస్తుంది. కానీ ఉండవలసిన భక్తి ఉండాలి. భక్తి ఎప్పుడు తీవ్రంగానే ఉండాలి, సామాన్యంగా కాదు. అఖండంగా, అకుంఠితంగా, అనన్యంగా ఉండేటువంటి పరాభక్తి ఏదైతే ఉన్నదో అది చాలా శ్రేష్టం. ఆ పరాభక్తినే వీరభక్తి అని అంటారు. అది అత్యంత ఉత్కృష్టమైనది. దాని ముందు ఇంకా లౌకిక విషయంలో పట్టవు. అమ్మవారు తప్ప అన్యము పట్టిన అనన్య భక్తినే వీరభక్తి అంటారు. ఇంకొక అర్థం వీరులు అంటే బలవంతులు, అన్నిటినీ గెలిచిన వారు అర్థంలో వాడుతూ ఉంటారు లోకల్లో. అలాగే భక్తులు కూడా వీరులే. ఏమిటా వీరత్వము అంటే
ఇతరులకు సాధ్యం కాని లౌకిక విషయవాంఛల్ని జయించారు వాళ్ళు. ఇంద్రియాలను నిగ్రహించిన సృష్టిలో ఎవరికీ సాధ్యం కాదు. లోకములన్నీయన్ గడియలోన జయించిన వాడవు ఇంద్రియానీకము గెలవవైతేవి అంటాడు ప్రహ్లాద హిరణ్యకశిపునితో. లోకాలన్నీ గడియలో జయించేవి కానీ నీ ఇంద్రియాలను జయించలేకపోయేవయ్యా అన్నాడు. అందుకు లోకాల్లో ఎవరినైనా జయించవచ్చు కానీ తనదైన ఇంద్రియాలను జయించడం మహాకష్టం. ఆ మహాకష్టమైన ఇంద్రియ జయాన్ని సాధించిన వాడు గొప్ప వీరుడవుతాడు. అందుకు భక్తులు వీరులే. ఎందుకంటే వాళ్ళు చేతులతో పరమాత్మను అర్చిస్తారు, నోటితో పరమాత్మని గానం చేస్తారు, నేత్రములతో పరమాత్మని దర్శిస్తారు. అందుకే సర్వేంద్రియముల్ని లోక విషయములనిచ్చి మరల్చి అంతర్ముఖులై ఉన్నారు. అంతర్ముఖత్వం పొందాలంటే సామాన్యులకు సాధ్యమా? ధ్యానానికి కూర్చుంటే మనస్సు అంతర్ముఖం కాదే, ఎప్పుడు బహిర్ముఖంగా పరిగెడుతూ ఉంటుంది. అందుకు మనస్సును అంతర్ముఖం చేసేవాడు గొప్ప వీరుడు, గొప్ప ధీరుడు. కశ్చిత్ ధీర ప్రత్యగాత్మానమైక్షత్తను ఉపనిషత్తు ఈ మాటనే చెప్తున్నది. ఏ ఒక్క ధీరుడో పరమాత్మను చూస్తాడు అని అంటే అనుభవానికి తెచ్చుకుంటాడు. అందుకే వీరులు ధీరులు మాత్రమే భగవత్తత్వంలో ప్రవేశించడానికి అర్హులు. అందుకు ఉపనిషత్తు దృఢిష్ట బలిష్ట అని చెప్తున్నది. దృఢమైన బలమైనటువంటి శరీరము మనస్సు కలవారే ఆధ్యాత్మ రంగంలో ముందుకు వెళ్ళగలరు. ఈ మాటని తీసుకుని స్వామి వివేకానంద ప్రపంచానికి బోధించాడు. కావలసింది స్ట్రెంగ్త్, బలం కావాలన్నాడు. ఏమిటా బలం అంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ. దృఢమైన మనస్సు, బలమైనటువంటి శరీరము, ఈ రెండూ ఉన్నవాళ్లే ఆధ్యాత్మికంగా పురోగమించగలరు. అలాంటి వాళ్ళు వీరభక్తులు. వాళ్ళు ఇంద్రియాలను నిగ్రహించగలరు. అలాంటి ఇంద్రియ నిగ్రహ సంపన్నులై అంతర్ముఖులైన మహాభక్తులే శ్రీ వీరభక్తులు. అలాంటి మహాభక్తులకి విజ్ఞాన నిదాన, ఆ భగవద్ అనుభవాన్ని కలిగించే మూల స్వరూపం అమ్మవారు. అటువంటి నిదాన రూపులు. నిదానము అంటే రోగ నిదానము లోకంలో వ్యవహారం ఉన్నది. రోగము నెమ్మదించుట అని అర్థం. అందుకే విజ్ఞాన నిదానము అనే మాటలు కూడా విజ్ఞానాన్నిచ్చి అనుగ్రహించేటువంటి తల్లి, సంపూర్ణంగా ఆనందాన్ని కలిగించే తల్లి అని అర్థాన్ని కూడా భావించవచ్చు. అందుకు వీరభక్తులకు ఆ బ్రహ్మానుభవాన్ని ప్రసాదించి అనుగ్రహించే ఆనందరూపిణి అని నామానికి అర్థం. తర్వాత నామం 101వ నామం అశేష దుష్ట ధనుజ సూదనాయై నమో నమః. మునుపు నామాల్లో అసుర సంహారం గురించి చెప్పుకున్నాం. అయితే అసుర సంహారం ఎలా చేయాలి అంటే ఏదో కొంత నాశనం చేసి కొంత మిగిల్చితే అదొక ప్రమాదహేతువు. అది సంపూర్ణంగా నశింపజేయాలి. అది అశేష అనే మాటలు చెప్తున్నారు. అశేష అంటే మిగులనేది లేకుండా దుష్ట ధనుజులని సంహరించిన తల్లి అని అర్థం. అంటే సమూల నాశనము అంటే ఇది అర్థం. తెలుగులో చెప్పాలంటే దుంప తెంచడం అంటారు. ఇక్కడ దుంప అంటేనే మూలం, రూట్ కాజ్. ఏదైతే మూలమైనదో దాన్నే తొలగించారు ఇక్కడ. అందుకే తల్లి భండాసుర సంహారం చేసినప్పుడు కూడా కామేశ్వరాస్త నిర్దగ్ధ సభండాసుర శూన్యక అన్నారు. ఇక్కడ భండాసురుణ్ణి అతని పట్టణమైన శూన్యక పట్టణంతో సహా తగలబెట్టింది అమ్మవారు. అంటే అసురుల్ని సమూలంగా నాశనం చేసింది. మళ్ళీ కొంతకాలం తర్వాత మూలంలోంచి మరొక అసుర శక్తి లేస్తే ప్రమాదానికి హేతువు. అందుకే అమ్మవారిని ఆశ్రయిస్తే మళ్ళీ జన్మ మరణ పరంపర లేకుండా అసురు బుద్ధులు మళ్ళీ పుట్టకుండా నశింపజేస్తుంది. అది కావలసింది. అది దుష్టత్వం సమూల నాశనం కావాలి. అప్పుడే లోకానికి క్షేమం. అలాగే వ్యక్తికి కూడా వాడి అంతఃకరణలో ఉన్న దుర్గుణాలు సమూలంగా నశింపబడాలి. అయితే దుర్గుణాలకు మూలం ఏమిటి ఇది ఆలోచించాలి. అప్పుడు అశేష దుష్టధనుజ ఇంకా అర్థమవుతున్నది. ఒక్కొక్క దుర్గుణాన్ని నరకడం ఎలాంటిది అంటే ఒక దుంప నుంచి వస్తున్న ఒక్కొక్క మొలకని కొట్టడం లాంటిది. కానీ ప్రధానంగా దుంపనే కొట్టగలగాలి. అందుకు మొలకల్లాంటి రాక్షసుని సంహరించడం కాదు, మొలకలకు మూలమైనటువంటి ఆ దుంప ఏది ఇది తెలుసుకుంటే ఆ దుంప అజ్ఞానము, అవిద్య. ఇది తెలుసుకోవాల్సింది. ఈ అవిద్య అనేటువంటి మూలం నుంచే అసుర గణాలు అనేవి పుట్టుకొస్తుంటాయి. అందుకు ఆ అవిద్యతో సహా అసుర గణాలని నాశనం చేసింది. మరి అసురత్వం మిగల్చలేదు. అశేష దుష్ట ధనుజ సూదనాయై నమో నమః. తర్వాత 102వ నామం సాక్షాత్ శ్రీ దక్షిణామూర్తి మనోజ్ఞాయై నమో నమః. లలితాష్టోత్తర శతనామాల్లో ఒకవైపు అద్భుతమైన అమ్మ యొక్క పరాక్రమాది లీలలు చూపిస్తున్నారు, శివపార్వతుల యొక్క వైభవాన్ని వర్ణిస్తున్నారు, అమ్మవారి దివ్యమంగళ విగ్రహాన్ని చెప్తున్నారు. వీటన్నిటితో పాటు వీటన్నిటిని మించి చెప్తున్నది అమ్మవారి పరబ్రహ్మ స్వరూపము. ఈ ప్రతిపాదన బాగా జరుగుతున్నది. అలాంటి నామాల్లో ఈ నామం ఒకటి, సాక్షాత్ శ్రీ దక్షిణామూర్తి మనోజ్ఞ. ఇక్కడ మనోజ్ఞ అనే శబ్దానికి మనస్సు తెలిసినది, మనోహరమైనది అని 2 అర్థాలు ఉన్నాయి. అమ్మవారు దక్షిణామూర్తికి మనోహరిట. దక్షిణామూర్తి అంటే పరమేశ్వరుడు అని అర్థం. శివునకు మనోహరి అంటే శివపత్ని, శివుని ఆనందింపజేసే తల్లి. లోకంలో కూడా మనోజ్ఞమైనది అనే వ్యవహారం ఉంది. మనోజ్ఞం అనగానే మనస్సును ఆనందింపజేసేదని. దక్షిణామూర్తి మనస్సును ఆనందింపజేసే తల్లి, ఇది దీని యొక్క భావం.
అంతేకాదు మనోజ్ఞ అంటే మనస్సు తెలిసినది అని కూడా అర్థం. దక్షిణామూర్తి యొక్క అంతరంగము తెలిసినది, ఇది కూడా ప్రధానమైన భావం. ఎందుకంటే ఇది ఒక వేదాంతపరమైన నామం గనక ఇంత లోతైన భావం తెలుసుకోవాలి. దక్షిణామూర్తి మనోజ్ఞ అనే మాటకి శివునికి మనోహరి, శివపత్ని అని ఒక్క మాటతో చెప్పవచ్చు. కానీ ఈ నామంలో మొదట సాక్షాత్ చెప్పాడు, తర్వాత మనోజ్ఞ చెప్పాడు. ఈ రెండిట్లు ఉంది అసలైన లోతు. సాక్షాత్ అనే మాటకి నేరుగా అని అర్థం. మరొకటి లేకుండా అది మాత్రమే నేరుగా కనబడితే దాన్ని సాక్షాత్తుగా అని అంటారు. సాక్షాత్ శ్రీ దక్షిణామూర్తిని చెప్పడంలో ఆ పరమాత్మకి అమ్మవారు అవిభాజ్య అంటే విడని శక్తి అని అర్థం. ఎలా ఉన్నారంటే ఆ విడకుండా ఉండడంలో ఇసుమంత కూడా ఎక్కడ తేడా లేదుట. అందుకు ఏమాత్రము తేడా లేకుండా, ఏమాత్రము వేరు లేకుండా శివునితో ఏకమైనటువంటి తత్వమే అమ్మవారు. అందుకే శివశక్తుల అభేదాన్ని చెప్తున్న శబ్దమే సాక్షాత్ అనేది. శ్రీ దక్షిణామూర్తి మనుజ్ఞ. ఇక దక్షిణామూర్తి అనే శివుడి యొక్క పేర్లలో ఒకటి. అయితే ఆ పేరే ఎందుకు వాడారు? గతంలో వృషభధ్వజ అనే శబ్దానికి అంత ప్రాధాన్యం ఉన్నదో ఇక్కడ దక్షిణామూర్తి అనే నామానికి అంత ప్రాధాన్యం ఉన్నది. దక్షిణామూర్తి శివుని యొక్క గురుమూర్తి. కేవల బ్రహ్మ విద్యాధిదేవతగా దక్షిణామూర్తి చెప్పబడుతున్నాడు. అలా పరిశీలించినట్లయితే ఆ దక్షిణామూర్తి యొక్క అంతరంగము తెలిసిన తల్లి అంటే దక్షిణామూర్తి అంతరంగం బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య సంపూర్ణముగా తానే అయిన తల్లి అమ్మవారు. అంటే దక్షిణామూర్తి హృదయం తెలిసినది గనక దక్షిణామూర్తి మనోజ్ఞ. ఇది విశేషార్థములు కలిగినటువంటి నామం. దక్షిణామూర్తి అయిన పరమేశ్వరునికి మనోహరి అని ఒక అర్థము, పరమేశ్వరుని మనస్సు తెలిసిన తల్లి అని అర్థం. ఈ జ్ఞానే శబ్దమే జ్ఞానాన్ని చెప్తున్నది. ఈ జ్ఞానం పరమేశ్వరుని యొక్క రహస్యము, హృదయము అని అర్థం. పరమేశ్వరుడి యొక్క తత్వమే హృదయము, అదే మనస్సు, అంతర్భాగము. ప్రతి వ్యక్తి అంటే కనబడే రూపం కాదు, అతడు అంతఃకరణమే వ్యక్తిత్వం. అలాగే దక్షిణామూర్తి యొక్క అంతఃకరణం ఏమిటి? కేవల బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య అనబడే జ్ఞానరూపిణి అనగా అమ్మవారు మనోజ్ఞ అని చెప్పబడుతున్నారు. దక్షిణామూర్తి యొక్క అంతఃకరణమైన హృదయమైన బ్రహ్మ విద్యా స్వరూపురాలు. ఆ బ్రహ్మ విద్యా స్వరూపురాలు ఎదురుగా సాక్షాత్కరించినట్లుగా ఉన్నది అమ్మవారు. అందుకే సాక్షాత్ అనే మాటకి కంటికెదురుగా, నేరుగా అని మరొక అర్థం ఉన్నది. అంటే దక్షిణామూర్తి ఏ తత్వాన్ని చెప్తున్నాడో ఆ తత్వమే అనుభవంలోకి వస్తే అదే అమ్మవారి దర్శనము. దక్షిణామూర్తి చెప్పిన తత్వం ఏంటంటే జీవ బ్రహ్మైక్యం. అదే తన చిన్ముద్రలతో చెప్తున్నాడు ఇక్కడ. అందుకు ఆ దివ్య తత్వాన్ని యో ముద్రయా భద్రయా తనదైన చిన్ముద్రతో ప్రకటిస్తున్నాడు స్వామివారు. అలాంటి జీవ బ్రహ్మైక్య ఆనందం ఏదైతుందో అది దక్షిణామూర్తి హృదయం. ఆ హృదయగతమైన జ్ఞానము సాక్షాత్కరించుట అంటే అనుభవానికి వచ్చుట, అదే అమ్మవారి యొక్క స్వరూపము. సాక్షాత్ శ్రీ దక్షిణామూర్తి మనోజ్ఞాయై నమో నమః అని నామంలో శివశక్తుల ఏకత్వం చెప్పడమే కాకుండా దక్షిణామూర్తి తత్వమే అమ్మవారిని మరొకసారి ప్రతిపాదన చేస్తున్నారు. లలితా సహస్రనామాల్లో దక్షిణామూర్తి రూపిణి ఉంది. దక్షిణామూర్తి రూపం అమ్మవారి రూపమే అన్నారు. మరి దక్షిణామూర్తి శివరూపం కదా, అమ్మ రూపం ఏంటంటే వారిద్దరికీ భేదము లేదే అని చెప్పడానికి ఈ నామం సాక్షాత్ అనేటువంటి శబ్దము ద్వారా మరింత నొక్కి చెప్తుంది. దీన్ని బట్టి లలితా సహస్రనామాల్లో కొన్ని నామాలు బాగా అర్థం కావాలంటే అష్టోత్తర శతనామాలు సహకరిస్తున్నాయి, ఒక విధంగా భాష్యంలా పనిచేస్తున్నాయనే భావం ఇందులో మనకు కనబడుతున్నది. అందుకే సాక్షాత్ శ్రీ దక్షిణామూర్తి మనోజ్ఞాయే నమో నమః. అయితే శివునికి అనేక పేర్లున్న దక్షిణామూర్తి అనే నామాన్ని ఎందుకు తీసుకున్నారు? దక్షిణామూర్తి అంటేనే జ్ఞానమూర్తి. దక్షిణ శేముషి ప్రోక్త అని యజుర్వేదానికి సంబంధించిన దక్షిణామూర్తి ఉపనిషత్తులో చెప్తున్నారు. ఇక్కడ దక్షిణ అంటే శేముషి, మేధస్సు అని అర్థం. అలాంటి మేధస్సుకి జ్ఞానానికి అధిదేవత కనుక దక్షిణామూర్తి. అందుకే దక్షిణామూర్తి ఉపాసన జ్ఞానాన్ని, తెలివితేటల్ని పెంచుతుంది. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అని మనకి శాస్త్రం చెప్తున్న అంశం. అందుకే సర్వ విద్యులకి, సర్వ ప్రాణులకి ఈశ్వరుడు ఆయన. ఈ వేదవాక్యం ప్రకారంగా సర్వ విద్యలు అన్నప్పుడు లౌకికమైన విద్యలే కాకుండా బ్రహ్మ విద్య కూడా చెప్పబడుతున్నది. ఈ పరాపర విద్యలకి మూలమైన వాడు కనుక దక్షిణామూర్తి. ఇంకొక భావం ఇందులో దాగి ఉన్నది, అదొక ప్రధానమైన భావం. ఇది లలితాదేవిని ఉపాసించే శాస్త్రాన్ని, విద్యని ఆవిష్కరించిన ఆది గురువు దక్షిణామూర్తి. అందుకే లలితా విద్య గురువు దక్షిణామూర్తి. ఆ కారణం చేతనే సహస్రనామాల్లో అష్టోత్తర శతనామాలు కూడా దక్షిణామూర్తి నామాన్ని చూపించారు. ఇక్కడ లలితాదేవి విద్య పేరే దక్షిణామూర్తి విద్య. దక్షిణామూర్తి విద్య అంటేనే బ్రహ్మ విద్య. అందుకే దక్షిణామూర్తి ఇచ్చినటువంటి ఏ విద్య ఉన్నదో ఆ విద్య అమ్మవారి యొక్క రూపం గనక దక్షిణామూర్తి మనోజ్ఞ. ఆ విద్య ఇవ్వాలి అంటే దక్షిణామూర్తి తన మనస్సులో భావించి ఇచ్చాడు. ఎప్పుడైనా గురువు బోధించాడు అంటే బోధించడానికి ముందు ఆ గురువు యొక్క అంతఃకరణలో ఆ జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానమే గురువు ద్వారా వ్యక్తమైంది.
అందుకే దక్షిణామూర్తి మనోజ్ఞ అంటే దక్షిణామూర్తి అంతఃకరణంలో ఉన్న జ్ఞానరూపిణి ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానరూపమే శ్రీ విద్య, అదే లలితాదేవి యొక్క రూపం గనక సాక్షాత్ శ్రీ దక్షిణామూర్తి మనోజ్ఞాయే నమో నమః చెప్పారు. దీన్ని బట్టి లలితాష్టోత్తర శతనామాలు చదువుతూ ఉంటే లలితా విద్యకు మూలమైన గురువును కూడా స్మరించినట్లుంది. అంతేగాని గురువుని స్మరించకుండా విద్యని సాధించరాదు, సాధన చెయ్యరాదు అని శాస్త్రం చెప్తున్నది కదా. అందుకు శ్రీ విద్యకు ఆది గురువైన దక్షిణామూర్తి నామంలో స్మరించుకుని, దక్షిణామూర్తి విద్యతో పాటు మరొక పేరు కూడా ఉన్నది శ్రీ విద్యకి, హయగ్రీవ విద్య అని. అది 103వ నామంలో చూపిస్తున్నారు. హయమేధాగ్ర సంపూజ్య మహిమాయై నమో నమః. ఇది ఒక చిత్రమైన నామం. ఇది దక్షిణామూర్తి నామం వెంటనే దీన్ని పెట్టారు. ఎంత ఔచితీమంతంగా నామాలు కూర్చారో పరిశీలించాలి. ఇక్కడ హయమేధాగ్ర, మేధస్సు అంటే ఇది శిరస్థానీయమే, తెలివితేటలు శిరస్సులోనే ఉంటాయి. అందుకు హయమేధాగ్ర అన్నప్పుడు హయమేధ, హయ అంటే గుర్రము, గుర్రము యొక్క మేధస్సు అని అర్థం తీసుకోవడం కాదు. ఇక్కడ మేధస్సుకు స్థానమైన శిరస్సును స్వీకరించాలి. పైగా తల ఎందుకయ్యా అంటే దాని నుంచి వ్యక్తమయ్యే జ్ఞానమే ప్రధానం. అందుకు హయమేధ అంటే హయగ్రీవమూర్తి అని అర్థం. ఇక్కడ హయవదనము కలవాడు అనగా విష్ణువు ధరించిన హయగ్రీవావతారాన్ని ఇందులో చూపిస్తున్నారు. ఇక్కడ హయగ్రీవ తత్వం ద్వారానే జ్ఞానాన్ని ఇస్తున్నాడు. పైగా హయగ్రీవుడు కూడా మేధస్సుకు సంబంధించిన దేవత. దక్షిణామూర్తి, హయగ్రీవుడు వీరు ఉభయులు కూడా విద్యాది దేవతలు. అందుకే శైవ సంప్రదాయాల్లో దక్షిణామూర్తి అయితే, వైష్ణవ సంప్రదాయంలో హయగ్రీవ స్వామి. ఉభయుల్ని అభేదంగా చూడగలిగే సంప్రదాయంలో ఉభయతత్వము ఏకతత్వంగా విద్యాతత్వంగా స్వీకరిస్తారు. అందుకే పిల్లలకి దక్షిణామూర్తి స్తోత్రము, హయగ్రీవ స్తోత్రము, సరస్వదేవ స్తోత్రము చదివించితే వాళ్ళకి మంచిది. హయగ్రీవుడు సాక్షాత్ జ్ఞానమూర్తి, బ్రహ్మకే వేదములు ఇచ్చినటువంటి వాడు. అందుకు హయమేధ. ఇక్కడ హయగ్రీవ స్వామి మేధస్సు దేవత. కేవలం హయవదనం కలిగి ఉండడమే గొప్పతనం కాదు, ఆ వదనంలో మేధస్సు ఉంది. ఆ మేధస్సే ఇక్కడ బోధిస్తుంది. కనుక హయమేధ అగ్ర సంపూజ్య మహిమాయే నమో నమః. హయగ్రీవుని చేత మొదట పూజింపబడిన తల్లి. మొదట అనగానే సృష్టిలో మనకు జ్ఞానం లభించిందంటే మనకంటే ముందు గురువుకు లభించిందని అర్థం. అందుకు గురువే అగ్ర అని చెప్పబడుతుంటాడు. గురువు చేత మొదట పూజింపబడింది అమ్మవారు, తర్వాత శిష్యుల చేత పూజింపబడుతుంది. అందుకు శ్రీ విద్యకు ఇద్దరు ప్రధాన గురువులుగా చెప్తారు. ఒకరు దక్షిణామూర్తి, ఇంకొకరు హయగ్రీవ స్వామి. వీరు ఉభయులు కూడా బ్రహ్మ విద్యను ఇచ్చిన వాళ్లే. అందుకు వీళ్ళు ఉభయులు ఇచ్చిన శ్రీ విద్య కూడా బ్రహ్మ విద్యయే, ఇది చెప్తున్నారు. ఎందుకంటే దక్షిణామూర్తి వేదములు ఇచ్చినట్లుగా, హయగ్రీవ స్వామి బ్రహ్మకు వేదములు ఇచ్చినట్లుగా రెండు భావాలు మనకు ఉపనిషత్తుల్లో కనబడుతున్నాయి. దక్షిణామూర్తే వేదములు ఇచ్చాడని శ్వేతాశ్వత ఉపనిషత్తులో చెప్తున్నారు. హయగ్రీవ స్వామి వేదములు ఇచ్చాడని పురాణాలు చెప్తున్నాయి. ఇందులో ఏది నిజం అంటే రెండూ నిజమే. ఒకడే పరమేశ్వరుడు, ఆయనే శివుడైతే దక్షిణామూర్తి, ఆయన విష్ణువైతే హయగ్రీవ స్వామి. అంతే కదా. కల్పభేదాల్లో సృష్ట్యాదియందు దక్షిణామూర్తి వేదములు ఇచ్చాడు బ్రహ్మదేవునకు. తర్వాత కారణాంతరాల్లో అసురులు వేదాలు అపహరించకపోతే హయగ్రీవ స్వామిగా విష్ణువు వచ్చి ఆ వేదాలను ఉద్ధరించి తిరిగి బ్రహ్మకిచ్చాడు. కనుక రెండూ సత్యములే. ఆ విధంగా బ్రహ్మదేవునికి వేదములు ఇచ్చిన హయగ్రీవుడు తన మేధస్సుతో అమ్మవారిని పూజిస్తున్నారు. ఎందుకంటే మేధస్సుతో అమ్మవారిని పూజించాలి, కేవలం శరీరంతో కాదు. అందుకే హయమేధాగ్ర అని చెప్పడంలోనే హయవదనుడు తన మేధస్సుతో అమ్మవారిని ఆరాధన చేస్తున్నాడు. ఎందుకంటే ఆరాధన ఎప్పుడూ భావనాత్మకంగా జరగాలి, విచారణతో జరగాలి. ఆ విచారణ జ్ఞానం అనేది మేధస్సు. అది హయగ్రీవ స్వామి జ్ఞానముతో పూజించాడు అమ్మవారిని. అందరికంటే ముందు ఆయనే పూజించాడు. ఎందుకంటే అందరికంటే పెద్దవాడు ఎవరిని ఆరాధిస్తున్నారో మనం కూడా వాళ్ళని ఆరాధించాలి. అందుకు గురువులకు గురువైన జగద్గురువైన హయగ్రీవ స్వామి వారే మొట్టమొదటిగా అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు. అటువంటి బ్రహ్మ విద్యాది దేవత. అలాగా హయవదనుని చేత చక్కగా పూజింపబడిన మహిమ కల తల్లి. మహిమ అంటే గొప్పతనం. అమ్మవారి దగ్గర ఎంత గొప్పతనం లేకపోతే దక్షిణామూర్తి, హయగ్రీవ స్వామి మొదలైన వారు ఆ విద్యని గ్రహించి మనకు అనుగ్రహించారు. అందుకే ఈ నామంలో హయమేధాగ్ర సంపూజ్య మహిమాయై నమో నమః అని హయగ్రీవ విద్యగా శ్రీ విద్యని ఆవిష్కరిస్తున్నారు. ఇలా దక్షిణామూర్తి విద్య, హయగ్రీవ విద్య అని రెండు నామాలతో అందించడం ఈ నామాల కూర్పులో ఉన్న ఒక అద్భుతమైన ఔచిత్యం. ఇంకొక అర్థంలో హయమేధాగ్ర, హయమేధము అంటే అశ్వమేధము. అశ్వమేధమునందు మహిమ అనొక భాగం ఉన్నది. ఇది అశ్వమేధయంలో వినియోగింపబడే గుర్రమునకు ముందు వెనుకల్లో బంగారు పరికరాలను అమర్చుతారు. ఆ పరికరాలకి మహిమ అని పేరు. అలాగే అశ్వమేధ యాగంలో పూజింపబడే అశ్వము యొక్క అలంకృతమైన ఆ బంగారు పరికరాల రూపములు ఆవహింపబడి ఆరాధింపబడే మంత్రాధిదేవత అమ్మవారు. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే
యాగాల్లో అశ్వమేధ యాగం గొప్పదంటారు. అశ్వమేధ యాగంలో అగ్రపూజ్యం పొందినటువంటి తల్లి అంటే యజ్ఞంలో మొదట పూజింపబడుతున్న తల్లి ఆ తల్లే. యజ్ఞముల యందు ప్రథమ పూజ్యురాలు అని భావం చెప్పడం ఒకటి, యజ్ఞస్వరూపుడైన భావం చెప్పడం ఒకటి. ఇంకొక అర్థంలో అశ్వమేధ యాగము అంటే వెంటనే ఏ గుర్రాన్ని తీసుకొచ్చి ఏ యాగం చేద్దామని ఆలోచించడం కాదు. అసలు కలియుగంలో అశ్వమేధం నిషేధం. అశ్వమేధం కలియుగంలో చేస్తున్నారంటే వాళ్ళు శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు పాపాత్మలను తెచ్చుకోవాలి, వాటిని మనం స్వీకరించరాదు. అశ్వాలంబం గవాలంబం ఇవి కలియుగంలో నిషేధాలు. మరి అశ్వమేధ యాగం ఏంటంటే అందుకే శాస్త్రంలో చెప్పారు, కలియుగంలో అశ్వమేధ యాగం చేయరాదు, కానీ వేదాల్లో చెప్పిన అశ్వమేధ పన్నాలు మాత్రం వల్లించవచ్చు అన్నారు. అసలు అశ్వమేధం అంటే ఏంటి తెలుసుకోవాలి. ఇక్కడ బాహ్యంగా చేసే ఒకానొక క్రియ కాదు అశ్వమేధం అంటే. ఇప్పుడు మనం భావనాత్మకంగా స్వీకరించాలి. యుగంలో తాత్విక చింతన చూడాలి. అశ్వములంటే ఇంద్రియములు. ఆ ఇంద్రియముల యొక్క అహంకారాన్ని జ్ఞానాగ్నిలో హుతం చేయాలి. ఇంద్రియాలతో ఎన్నో రకాల పుణ్యపాపాలు మూట కట్టుకుంటాం. ఆ ఇంద్రియాలతో చేసే సమస్త కర్మలని అమ్మవారి పాదాలకు అర్పించడం, జ్ఞానాగ్నిలో హుతం చేయాలి. అదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ. జ్ఞానేంద్రియ కర్మేంద్రియములతో చేసేటువంటి ఆలోచనలు ఆచరణలు ఇవన్నీ కూడా అంతర్ముఖ జ్ఞానంలో అర్పణం చేసి అమ్మ పాదాలకి సమర్పణం చేయడమే నిజమైన అశ్వమేధ యాగం. అలాంటి అశ్వమేధ యాగము ద్వారా మొదటి నుండి పూజింపబడే తల్లి గనక హయమేధాగ్ర సంపూజ్య మహిమాయై నమో నమః అనే అర్థాన్ని కూడా ఇందులో స్వీకరించాలి. పైగా హయ మేధ అని చెప్పడంలో హయ అనగా ఇంద్రియములు, మేధ అనగా బుద్ధి. ఈ ఇంద్రియములతో బుద్ధితో పూజింపబడే తల్లి హయమేధాగ్ర సంపూజ్య మహిమాయై నమో నమః. 104వ నామం దక్ష ప్రజాపతి సుత వేషాఢ్యాయై నమో నమః. దక్ష ప్రజాపతి యొక్క కూతురిగా వేషముని స్వీకరించిన తల్లి అనర్థం. ఇక్కడ ఆఢ్య అంటే సంపన్నురాలు అనర్థం. దక్ష ప్రజాపతి కూతురిగా వేషము ధరించిన సంపన్నురాలు. అక్కడ ఆ సంపద ఏమిటంటే వేషమే సంపద. వేషమని చెప్పడంలో ఒక అద్భుతం ఉన్నది. వేషము అంటే నిజానికి వేషం స్వరూపం కాదు. స్వరూపం వేరు, వేషం వేరు. స్వరూపాలకు వేషాలు వేస్తాం, వేషం మార్చేస్తాం, స్వరూపం మార్చలేం మనం. కానీ అమ్మవారికి చిత్రం ఏంటంటే దక్షుడు కూతురుగా రావడం ఒక వేషం మాత్రమే. నిజానికి ఆవిడ స్వరూపం ఏమిటి? ఆవిడ స్వస్వరూపం సచ్చిదానందం. అసలు ఏ రూపము లేనటువంటి పరాశక్తి, చిచ్చక్తి ఆవిడ. అలాంటి చిచ్చక్తి ఒక రూపం ధరించిందంటే రూపం ఆవిడికి వేషం. మనకైతే రూపానికి వేషాలు వేస్తాం, అమ్మకి రూపమే వేషం. అదొక లీలగా స్వీకరించిందే తప్ప అమ్మకి శరీరాది ఉపాధుల అవసరం లేదు. దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెగా సతీదేవిగా ఒక దివ్య రూపాన్ని స్వీకరించింది ఆ తల్లి. ఆ రూపం సామాన్యం కాదు, అది ఆఢ్య అన్నారు ఇక్కడ. అదొక సంపన్మయమైన రూపం. అమ్మవారు ఏ రూపం ధరించినా ఆ రూపం లీలతో ధరిస్తున్నది. లీలతో ధరించిన ఆ రూపం కూడా అత్యంత రమణీయంగా ఉంది కనుక దక్ష ప్రజాపతి సుత వేషాఢ్యాయై నమో నమః. ఇప్పుడు హిమాచల మహావంశ పావన మొదటి నామం కదా. ఆ హిమాచల మహావంశ పావన అని మొదట్లో చెప్పిన ఆ 2వ నామంలో హిమవంతుని కూతురు అన్నారు. ఇక్కడ చివరి నామాల్లో దక్ష ప్రజాపతి సుత వేషాఢ్యాయ అని చెప్పారు. దీనిలో ఉన్న భావం ఏమిటి అంటే హిమవంతుని కూతురుగా కనబడుతున్న ఏ తల్లిని మనం ఉపాసిస్తున్నామో ఆ తల్లి వెనకటి జన్మలో తన యొక్క వెనకటి రూప ఆవిష్కరణలో ఆ తల్లి దక్ష ప్రజాపతి కూతురుగా వచ్చిన సతీదేవియే అనే విషయాన్ని స్ఫురింపజేస్తున్నారు. ఇక్కడ అమ్మవారి యొక్క చరిత్రని ఈ నామాల్లో ఎలా నిక్షిప్తం చేశారో పరిశీలించవచ్చు. ఇక తల్లి యొక్క ధ్యానయోగ్యమైన మంగళ విగ్రహాన్ని 3 నామాల్లో చెప్తున్నారు. 105వ నామం సుమబాణిక్షు కోదండ మండితాయై నమో నమః. సుమ బాణ ఇక్షుకోదండములు ధరించిన తల్లి అన్నారు. ఇక్కడ సుమబాణములు అంటే పూలబాణాలు. పూలబాణాలని ఇక్షుకోదండ చెరకు విల్లని ధరించిన తల్లి. ఎప్పుడైతే 2 చెప్పారో మిగిలిన 2 భావించుకోవలసినది. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాస అంకుశ పుష్పబాణ చాపాప్ అని వర్ణించినట్లుగా పై 2 చేతుల్లో పాసము అంకుశము, క్రింది 2 చేతుల్లోనూ తల్లి చెరకు విల్లు పువ్వుల బాణాలు పట్టుకుంది. ఆ పువ్వుల బాణాలు పంచతన్మాత్రలు, శబ్ద స్పర్శ రూప రస గంధములు. ఇక ఆ ఇక్షుకోదండము మనస్సే, మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయిక అని చెప్తున్నారు కదా. ఇలా ప్రపంచంలో ఇంద్రియాలు మనస్సు ఈ 2 కలిస్తేనే జీవితం అనేది ఉన్నది. అందుకు శబ్ద స్పర్శ రూపరస గంధాలు పొందేదానికి 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలతో మనస్సును కలుపుతారు. అందుకే మనశ్షష్ఠేంద్రియాణిచ అని గీతలో చెప్పారు. ఆ మనస్సు కూడా కలుపుకుని 6 ఇంద్రియాలు. ఈ 6 ఇంద్రియాలు ఏ చైతన్యం చేత నడుస్తున్నాయో ఆ చైతన్యమే అమ్మవారు కనుక ఆవిడ చేతిలో ఉన్నాయి. అందుకు అమ్మవారి చేతిలో ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాల చేతిలో మనమున్నాం. అందుకు ఇంద్రియ నిగ్రహణం కావాలంటే ఇంద్రియాలని చేతిలో పట్టుకుని అమ్మవారిని ఆశ్రయించాలి.
అందుకని ఇంద్రియాలు చేతిలో ఉన్న మన వల్ల ఏమవుతుంది, ఇంద్రియాలని చేత్తో పట్టుకున్న అమ్మను ఆశ్రయిస్తేనే మన ఇంద్రియ జయం కూడా సాధించగలము. అందుకు కామక్రోధాది షడ్వర్గ నాశనాయ నమో నమః అని మునుపు చెప్పిన నామాలని వీటితో అనుసంధానం చేసినట్లయితే ఇంద్రియ వికారాలని నిగ్రహించే తల్లి అమ్మవారు. అమ్మవారి ధ్యానం ద్వారా, ఉపాసన ద్వారా క్రమంగా ఇంద్రియ నిగ్రహణం జరగాలి, చిత్తశుద్ధి ఏర్పడాలి. దానికి సంకేతంగానే అమ్మవారు ఆ చెరకు విల్లు పువ్వుల బాణాలు ధరించారు. ఇక్కడ తత్వ సంకేతంతో విచారణ చేయాలి. అమ్మవారి దివ్యమంగళ విగ్రహాన్ని భావించేటప్పుడు ఆ భవ్యమైన చెరకు విల్లు, పువ్వుల బాణాలు, పాశాంకుశములు ధరించిన రూపాన్ని ఈ నామం ద్వారా ధ్యానం చేయాలి. అమ్మవారి దివ్యమంగళ విగ్రహాన్ని భావించేటప్పుడు ఆ భవ్యమైన చెరకు విల్లు, పువ్వుల బాణాలు, పాశాంకుశములు ధరించిన రూపాన్ని ఈ నామం ద్వారా ధ్యానం చేయాలి. ఆ రూపానుకున్న లక్షణాన్ని 106వ నామంలో చెప్తున్నారు. నిత్య యవ్వన మంగళ్య మంగళాయై నమో నమః. అమ్మవారి యొక్క రూపానుకున్న లక్షణములు 3 ఉన్నాయి. ఈ 3ంటితో కూడిన మంగళ రూపం అమ్మవారు. మంగళం అంటే మేలైన, మేలు కలిగించే, 2 అర్థాలు ఇక్కడ. అమ్మవారి రూపం మేలైనది, మేలుని కలిగించేది. అసలు అమ్మవారి రూపం ఎందుకు స్వీకరిస్తున్నారు? జగత్తుకు మేలు కలిగించడం కోసం రూపస్వీకరణ చేశారు. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. అమ్మవారిని ఆరాధించడం కోసమని సగుణముగా ఒక దివ్యమంగళ విగ్రహం ధరించింది ఆ తల్లి. ఆ ధరించిన స్వరూపం యొక్క లక్షణం ఏంటయ్యా అంటే ఆద్యంతము మంగళమే ఉన్నది. సుమంగళ లక్షణాలతో ఉన్నది అమ్మవారి యొక్క విగ్రహం అంతా. అంతేకాదు ఆ విగ్రహ ధ్యానం వల్ల, ఉపాసన వల్ల ఆ సాధకుడికి మంగళము లభిస్తూ ఉన్నాయి. అందుకే మంగళం అమ్మవారి యొక్క స్వభావము, మంగళం అమ్మవారి యొక్క ప్రభావం. అందుకే ఆ స్వరూపము, స్వభావము, ప్రభావము కూడా మంగళము కనుక మంగళ అని చివరికి చూపించారు. వీటితో పాటు ఉన్న లక్షణములు నిత్య యవ్వన. అమ్మవారు నిత్యమైన తల్లి అంటే శాశ్వతమైన తల్లి. పైగా అమ్మవారి యొక్క యవ్వనము కూడా నిత్యమైనది. ఎప్పుడు యవ్వన వేషంలోనే అమ్మవారు ఉంటున్నారు. యవ్వనము పరిపూర్ణతకి సంకేతం. వృద్ధాప్యము అంటే అనేక గుణాలు, శక్తులు క్షీణించిపోతాయి. బాల్యము, కౌమారము అంటే ఇంకా అవి ఎదగవు. యవ్వనము అంటే నిండుగా ఉంటాయి. అటు వృద్ధాప్యంలో ఉన్నట్టు సడలిపోవడం కానీ, అలాగే బాల్య కౌమారాల్లో ఉన్నట్టు ఎదగని లక్షణం కాకుండా ఒక పరిపూర్ణ స్థితిని చెప్తుంది నిత్య యవ్వన. అమ్మవారి పరిపూర్ణురాలు అని చెప్పడం ఒకటి. ఆ దివ్య మంగళ సౌందర్య స్వరూపము ధ్యానయోగ్యమైన దివ్య విగ్రహం గనక నిత్య యవ్వన మాంగళ్య. అమ్మవారు ముత్తైదువ. అన్ని మంగళకరమైన అలంకారాలు ధరించి ఉన్నారు. మంగళకరమైన కట్టు బొట్టుతో ఉన్నారు ఆ తల్లి. ఆ నొసట కుంకుమ, సీమంత సింధూరము, చెవి కమ్మలు, శిరస్సు మొదలుగున పాదముల వరకు చేసుకున్న మంగళకరమైన అలంకారములు, కంకణములు, అంగుళీయకములు, మట్టెలు, మంగళసూత్రము, ఇవన్నీ కూడా మాంగళ్య అనే శబ్దం ద్వారా చెప్పబడుతున్నది. అందుకే అమ్మవారి స్వరూపంలో నిత్యత్వము, నిత్య యవ్వనత్వము, మాంగళ్యము అనే 3 లక్షణాలు ఉన్నాయి. అలాంటి స్వరూపం మొత్తంగా ప్రకటిస్తున్నదే జగత్తుకి మంగళం గనక నిత్య యవ్వన మంగళ్య మంగళాయై నమో నమః. చివరి నామాల్లో విట్టు ప్రస్తావన చేయడంలో అమ్మవారి ఉపాసనా ఫలము మంగళకరమని చెప్పడం, ధ్యానించడానికి అనువైన మూర్తిని 2 నామాల్లో చూపిస్తున్నారు. సుమభానిక్షు కోదండ మండితాయే నమో నమః, నిత్య యవ్వన మంగళ్య మంగళాయే నమో నమః. 107వ నామం మహాదేవ సమాయుక్త శరీరాయై నమో నమః. చిట్ట చివరికి వచ్చేటప్పటికల్లా మళ్ళీ శివశక్తి సామరస్యాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. సాధకుడు హృదయంలో దివ్యానుభూతినిచ్చే నామములు ఇవి. మహాదేవ సమాయుక్త, మహాదేవునితో చక్కగా కూడిన. యుక్త అంటేనే చక్కగా కూడిన అని చెప్పవచ్చు. సమాయుక్త అని చెప్పినప్పుడు ఇంకా సంపూర్ణముగా అని అర్థం. అమ్మవారికి అయ్యవారికి భేదము లేదు. అది సంపూర్ణమైన ఏకత్వం అని చెప్పడానికి సమాయుక్త అని శబ్దాన్ని వేశారు ఇక్కడ. అమ్మవారి శరీరము మహాదేవునితో సంపూర్ణముగా కూడి ఉన్నదిట. ఇది చాలా చిత్రమైన మాట. ఈ మాట అర్థం చేసుకోవాలంటే శంకర భగవత్పాల్ వారు గుర్తు రావాల్సిందే. సౌందర్యలహరిలో ఆయన చేసిన భావన ఈ శ్లోకంలో కనబడుతున్నది. మహాదేవునితో సంపూర్ణముగా కూడిన శరీరము కలది. ఈ మాటకు అర్థం ఏమిటి? నిజానికి అమ్మవారిది శివునితో సంపూర్ణ శరీరం కాదు, సగం శరీరమే. అర్ధనారీశ్వర ఆవిడ. అందుకు శంకరార్ధంగ సౌందర్య శరీరాయే నమో నమః అని మొదటి నామాల్లో మనం చెప్పుకున్నాం. అలా శివుని శరీరంలో సగమున్న తల్లి చివరికి వచ్చేటప్పటికల్లా సమాయుక్త, సంపూర్ణంగా ఆవిడేంట. దీనిలో ఉన్న భావం ఏంటి అంటే అమ్మవారి యొక్క సంపూర్ణ స్వరూపం శివునిలో ఒదిగిపోయింది. అంటే సగం శివునిలో పెట్టి సగం ఇంకెక్కడో పెట్టలేదు. సంపూర్ణ శరీరాన్ని శివునిలో సగం చేసింది. ఇది ఒక అర్థం చేయవచ్చు. ఇంకొక అర్థం చేస్తే అమ్మవారి యొక్క స్వరూపం ఎలా ఉన్నదంటే, అమ్మా శరీరార్థం శంభోరపరమపి శంకే వృతమభూత్ అంటారు శంకర భగవత్పాదుల వారు. పరమేశ్వరుడు అమ్మవారి తపస్సుకు సంతోషించి సగం ఇచ్చేట. ఆయన సగం ఇచ్చాక
ఆవిడ క్రమంగా మిగిలిన సగం కూడా తీసేసుకుందిట. ఇలా మొత్తం శివుని శరీరం అంతా అమ్మవారి ఆక్రమించి రూపం కనబడుతుందిట. ఆ రూపం ఎలా ఉన్నదంటే చెరకు విల్లు పువ్వుల బాణాలు అన్ని పట్టు కూర్చుంది. ఈ భావన చేశారు శంకరులు. అయితే అక్కడ కనబడుతుంది కామాక్షి రూపం కదా, మరి శివునితో ఉన్నది అని ఎలా చెప్తాం? శివుడు ఎక్కడో ఉన్నాడు, అమ్మవారు అక్కడ ఉన్నారు. ఎందుకంటే కనబడుతున్నది కేవలం కామాక్షి రూపమే, లలితా రూపమే. ఆ లలితా రూపము నిత్య యవ్వన మంగళ్య మంగళగా సుమవాణిక్ష కోదండ మండితగా కనబడుతూ ఉంటే అదంతా కాదని శివునితో ఉందని అలా చెప్తున్నారయ్యా అంటే ఆ సమన్వయం చేస్తున్నారు శంకరులు. ఇక్కడ కనిపిస్తున్నది అమ్మవారైనా అందులోని శివుడు ఉన్నట్ట. ఎలా అంటే అమ్మవారి ప్రేమతో మొత్తం శివుణ్ణి ఆక్రమించుకున్నప్పటికీ ఆ శివుడు అమ్మవారితోనే కలిసి ఉన్నాడని ఎలా చెప్పాలి అంటే ఆ పైన ఉన్న చంద్రలేఖ, నొసట ఉన్న మూడవ కన్ను, ఈ రెండు శివునివి. అందుకే లలితాదేవికి నొసట కన్ను ఉన్నది, అనగా త్రినేత్రం ఉన్నది, చంద్రలేఖ ఉన్నది. ఈ రెండు అమ్మ శరీరంలో కనబడుతున్నాయంటే శివుడు ఉన్నట్లేగా. కాదు పోనీ అంతా శివుడే అనుకుందాము అంటే ఆ మొత్తం ఎర్రని రంగు ఉన్నతమైన మాతృభావాన్ని చెప్పే వక్షస్థలము, ఈ రెండూ కూడా అది అమ్మవారే అని చెప్తున్నది. అందుకు వక్షస్థలంలోనూ సకల మరుణాభం త్రినయనం కుచాభ్యామానంబరం కుటిల శశి చూడాలముకుటం అని భావన శంకరులు చెప్తున్నారు. ఆ అరుణవర్ణము ఉన్నతమైన వక్షస్థలము అది అమ్మవారి స్వరూపమే అని చెప్తూ ఉంటే ఆ నెలవంక త్రినేత్రములు అయ్యవారి రూపం అని చెప్తున్నది. మొత్తంగా కామాక్షి రూపంలోనే శివుడున్నాడు. కనుకనే కామాక్షి లలితాదేవి రూపము శివశక్తి సమన్వయ రూపము, అందులోనే శివాశక్తి రెండు ఉన్నాయి. ఇది తెలుసుకోవాల్సిన మరొక అంశం. అందుకే కాంచీపురంలో కామాక్షి మందిరంలో మాత్రం ఆ మందిర ప్రాంగణముల ప్రాకారాల్లో ఎక్కడా కూడా శివలింగం ఉండదు, శివుడు ఉండడు. మరి శివలింగం శివుడు లేకపోతే అమ్మవారి క్షేత్రంలో ఇది న్యాయమేనా అంటే వేరే అక్కర్లేదయ్యా, శివుడు అమ్మవారి శరీరంలోనే ఉన్నాడు. అందుకే కామాక్షీదేవి రూపమే శివశక్త్యాత్మకం. అందుకు మహాదేవ సమాయుక్త శరీరాయే నమో నమః, మహాదేవునితో సంపూర్ణముగా ఉన్న శరీరము, అందుకే అది మంగళకరం. ఆ పతితో అలా కలిసిపోయింది. పతి పత్ని కొంచెం వేరుగా ఉన్నా ఎప్పుడో వేరయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక వేరుగా ఉన్న వాటిని కలిపితే మళ్ళీ ఎప్పటికో వేరయ్యే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే వాటి యొక్క ఏకత్వం సహజం కాదు గనక. కానీ శివశక్తుల ఏకత్వం అత్యంత సహజం. అందుకే వారు లీలగా ఒక పార్వతిగా శివునిగా వేరైనట్టు కనబడ్డా మళ్ళీ వాళ్ళిద్దరు ఏకమైపోయారు. ఎందుకంటే వేరవడం వాళ్ళకి లీల, ఏకంగా ఉండడం వాళ్ళకి సహజత్వం. అది లోకంలో దాంపత్య ధర్మంలో వేరుగా ఉండడం సహజత్వం, ఏకత్వంగా ఉండడానికి ప్రయత్నించడమే దాంపత్య ధర్మంలో కనిపిస్తున్నది. కానీ శివశక్తుల ఏకత్వం అనేది సహజ సిద్ధమైనది. ఆ సహజ సిద్ధమైన ఏకత్వం కనుక మహాదేవ సమాయుక్త శరీర అన్నారు. అయితే శివునికి అనేక నామాలు ఉన్నాయి, ఇందులో మహాదేవ నామం ఉన్నది. ఒక విధంగా చూస్తే లలితానామాల శివనామాల వృషభధ్వజ ఒకటి, శశాంక శేఖర, చంద్రశేఖర, ఇంకో వైపు దక్షిణామూర్తి, ఇలా శివనామాలు ఎన్నో కనబడుతున్నాయి ఇందులో. అందుకే లలితా అష్టోత్తర శతనామాలు అంత గొప్పవడానికి కారణం శివనామాల వైభవం కూడా ఇందులో ఉన్నది. శివునికి ఎన్నో పేర్లున్నా మహాదేవ అని చెప్పడంలో ఆంతర్యాలని రెండు కోణాలతో ఇక్కడ పరిశీలించాలి. శివుడు సామాన్యుడు కాడు అని దేవతలకు కూడా దేవుడు కనుక మహాదేవుడు. దేవుళ్లలో ఒకడు కాడు శివుడు, దేవతలకే దేవుడు. మహాన్ అంటే బ్రహ్మ అని చెప్తున్నది, అంటే పరబ్రహ్మ స్వరూపమైన వాడు అని మహాదేవ శబ్దానికి అర్థం. ఇంకొక అర్థం మహాదేవ అన్నప్పుడు శివుని అష్టమూర్తుల్లో చంద్రుని తెలియజేసేది మహాదేవ, చంద్రతత్వం తెలియజేస్తున్నది. శ్రీ విద్య చంద్ర విద్య. ఏమిటా చంద్రం అంటే సహస్రార కమలం దగ్గరున్న శివశక్త్యాత్మక చంద్రబింబ విద్యే శ్రీ విద్య, అది చంద్రకళా విద్య అని అంటారు ఇక్కడ. అందుకు మహాదేవ శబ్దం చెప్పడంలో ఆ చంద్రస్వరూపాన్ని ద్యోతకం చేస్తున్నారు. ఈ సహస్రానంలో చంద్రకళగా ప్రకాశించేటువంటి శివశక్తి ఏకత్వాన్ని చెప్తూ మహాదేవ రథౌత్సుక్ష్య మహాదేవ్యై నమో నమః చిట్ట చివరి నామం. అటువంటి మహాదేవునిపై ఆసక్తి ఉత్సుకత కలిగిన తల్లి. ఇక్కడ చెప్పేటప్పటికల్లా శివశక్తుల ప్రేమతోనే మొత్తం నామాలు పూర్తి చేశారు. శివశక్తి సామరస్యంతో నిరంతరం మహాదేవునిపై ఆసక్తి ఉత్సుకత కలిగిన శివ ప్రేమ రూపిణి అమ్మవారు. అందుకే అమ్మవారంటే శివుని ప్రేమ, శివుడంటే అమ్మ ప్రేమ, ఉభయులు కూడా ఏకతత్వాన్ని అంత అద్భుతంగా చివరికి చూపించారు. మహాదేవతో ప్రారంభించి మహాదేవితో పూర్తి చేశారు. ఆయన మహాదేవుడైతే ఈవిడ మహాదేవి. ఉభయుల యొక్క నామ సామరస్యం కూడా ఇందులో కనబడుతున్నది. మహాదేవ రథోత్సుక్ష్య మహాదేవ్యై నమో నమః. ఈ నామంతో పూర్తి చేయడంలోనే శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక అనే లలితా సహస్రనామాల వలనే ఇది కూడా ఉభయుల యొక్క ఏకత్వంతో పూర్తి చేశారు. ఇంత భవ్యమైన అష్టోత్తర శతనామాల యొక్క భాష్యం ద్వారా ఒక్కొక్క నామాన్ని విచారణ చేస్తూ ఆ నామంలో దాగిన అమ్మవారి వైభవాన్ని మనస్సులో దర్శిస్తూ ఆరాధించుకున్నాం.
ఆ లలితాదేవి అనుగ్రహము సర్వులకు లభించుగాక. సర్వం శ్రీ లలితా చరణారవిందార్పణమస్తు.